ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఓటింగ్లో టాప్లో తోపులా ఉన్నది ఎవరు, మధ్యలో కొట్టిమిట్లాడుతుంది ఎవరు, డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు. ఇంక మనం ఆల్మోస్ట్ 12th వీక్ వచ్చేసాం. ఎక్సెప్ట్ రీతు అందరూ నామినేట్ అయ్యారు. విన్నింగ్ రేస్ కూడా ఇంక స్టార్ట్ అయిపోయినట్టే. సో విన్నింగ్ రేస్లో నిలబడుతుంది ఎవరు, కలబడుతుంది ఎవరు, బయటికి తప్పుకున్నది ఎవరు, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఒక హెడ్డింగ్ పెట్టని కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. డబుల్ ఎలిమినేషనే కానీ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని చెప్పి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసి ఎవరుకుంటారు సార్ ఈడెవడో వ్యూస్ కోసమో పిచ్చోడో అని చెప్పి అనుకుంటారు. చూసి డీటెయిల్డ్గా అదొక ప్రిడిక్టివ్ అనాలిసిస్ అనమాట. సో నేను చెప్పేదంటే వాళ్ళకి అర్థమైపోద్ది. ఆ పాయింట్తోనే స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. సో మన అనాలిసిస్ చెప్పుకునే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియో లైక్ చేసి కొట్టండి. ఫస్ట్ లైక్ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ నెంబర్ 2 పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొట్టండి. సబ్స్క్రైబ్. టాస్క్ నెంబర్ 3 మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఈ వారం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. అందరూ కామెంట్ చేయండి. సో దట్ మనకు తెలిసింది ఎవరికి ఎక్కువ ఓట్ చేస్తున్నారు. ఈ ఓటింగ్ అన్న దానికన్నా కూడా కామెంట్స్లో ఎవరి పేరు వస్తుంది, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్నది. జస్ట్ బాట్ కామెంట్స్లో కాకుండా తనుజ హార్ట్ సింబల్, కళ్యాణ్ ఫైర్ సింబల్, డెమోన్కి ఇంకొక ఎమోజీ అలా కాదు. సో ఇట్లా పెడితే అప్పుడు మనకు కొంచెం క్లియర్గా అర్థమైంది. సో ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. సో మధ్యలో ఉన్న సబ్స్క్రైబ్ టాస్క్ నెంబర్ 2 అయితే చాలా ఇంపార్టెంట్ అమ్మా. సబ్స్క్రైబ్ మనం 75K కొట్టాలమ్మా ఎలాగైనా సరే. ఈరోజు 71K అనుకుంటాను కానీ మీరు అంతా తలుచుకుంటే అయిపోద్ది. ఓకే, ఫస్ట్ మన ప్రిడిక్టివ్ అనాలిసిస్ పాయింట్తోనే స్టార్ట్ చేద్దాం. ఏంటంటే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వారం అంటే డబుల్ ఎలిమినేషన్, కానీ ఎలిమినేట్ అయ్యి సింగిల్ అని ఎందుకు అనుకుంటున్నానంటే అందరూ చాలామంది మర్చిపోతుంది ఏంటంటే ఇంకొక టాస్క్, మెయిన్ టాస్క్ ఒకటి జరగాల్సి ఉంది హౌస్లో. అదేంటంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్. ఎస్, ఈ వారం ఈ కెప్టెన్సీ టాస్క్తో పాటు ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ కూడా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వచ్చేపాటికి ఇక టికెట్ టు ఫినాలేనే. సో ఈ వారమే ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ జరగాలి. దాన్ని ఈ వారం వాడచ్చు, లేదంటే వచ్చే వారము వాడచ్చు. ఈ విధంగానే ఉంటుంది. ఇంక వచ్చే వారమే లాస్ట్, ఇంక దాని తర్వాత ఉండదు. మళ్ళీ 14th వీక్ వాడటానికి ఉంటుంది కదా, ఎందుకంటే 15th వీక్ ఫినాలే కట్టి మళ్ళీ డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళిపోయినట్టే. సో మినిమం 2 వారాల పవర్ లేకుండా కూడా అది వేస్ట్. సో ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ అలాంగ్ విత్ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే జరుగుతుందో దాంతోపాటు ఇది కూడా జరిగింది. లాస్ట్లో ఒకే ఒక టాస్క్ మనకి సీజన్ 7లో ఎవరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చేసిన తర్వాత ఒక టాస్క్ జరిగింది, గుర్తుందా? ఇలా బ్యాలెన్స్ చేసుకుంటా పింగాని గిన్నెలని బ్యాలెన్స్ చేసుకుంటే ఒకే ఒక టాస్క్ జరిగింది. లాస్ట్కి ఎవరికైతే మిగిలారో వాళ్ళకి ఇచ్చారు ఎవిక్షన్ ఫ్రీ పాస్. అలాగే ఒక టాస్క్ జరిగింది అనుకున్నా. కెప్టెన్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రైడే రోజు ఒకటి పెడతారు, దాంతో మమా అనిపిస్తారు, అది ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చేస్తారు. అది ఈ వారం నుంచి యాక్టివ్లోనే ఉంటుంది. సో ఆ విధంగా ఏం చేస్తారంటే ఫస్ట్ నేను అనుకోవటం అందరూ నామినేషన్లు ఉన్నారు కాబట్టి సాటర్డే ఒక ఎలిమినేషన్ చేస్తారు. ఇది నా గెస్. సాటర్డే ఒక ఎలిమినేషన్ చేస్తారు. ఎవరైతే లీస్ట్లో ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. దాని తర్వాత మిగతా ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికన్నా పైన వాళ్ళిద్దరిని కూడా ఎలిమినేషన్ చేయడానికి సిద్ధపరిచి అక్కడ ఎవిక్షన్ ఫ్రీ పాస్ని ప్రవేశపెడతారు. ఇక్కడి నుంచి సండే నుంచి అది వ్యాలిడేషన్లో ఉంటుందని చెప్పి తీసుకొచ్చి దాన్ని అక్కడ పెడతారు. ఇప్పుడు నువ్వు వాడాలనుకుంటున్నావా, వాడకూడదు అనుకుంటున్నావా, వాడకపోతే వాడకపోవచ్చు, అది నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది అని చెప్తారు. ఒకవేళ వాడాడు అని అనుకోండి, ఎలిమినేషన్ క్యాన్సిల్ అయిపోద్ది. అక్కడ ఉన్న కంటెస్టెంట్ వాడలేదు అనుకోండి, ఎవరు గెలుచుకుంటారు, ఏమవుతుంది, ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు. సో ఆ విధంగా లాస్ట్ వీక్ ఏదైతే సేవ్ అయ్యారో సింగిల్ ఎలిమినేషన్, ఏదైతే ఎలిమినేషన్ సేవ్ అయిందో అది ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయిపోతుంది. లేదు అంటే మన నాగార్జున గారు ఒక మాట చెప్పారు, ఈ వారమే గెలుచుకున్నారు కాబట్టి పవర్ ఈ వారమే యాక్టివ్లో ఉండదు అన్న విధంగా ఏదో చెప్పారు. సంథింగ్ నాకు గుర్తులేదు కానీ అలా అని చెప్పి నెక్స్ట్ వారానికి ఉంచితే కనుక అప్పుడైనా ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అవుతుంది. సో నెక్స్ట్ వారం వచ్చేప్పటికి డబుల్ ఎలిమినేషన్ అవుతుంది. కానీ నెక్స్ట్ వారం చేయరనుకుంటున్నా. ఎందుకంటే 13th వీక్ మళ్ళీ అక్కడ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అయితే మళ్ళీ 14th వీక్ చేయాలి. టాప్ 6 అయితే ఉండదు, టాప్ 5 ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా 12th, 13th, 14th ముగ్గురు, కానీ అవసరం ఉంది 9 మంది. కావాల్సిందేమో 4 ఎలిమినేట్ అవ్వాలి. వారాలేమో 3 ఉన్నాయి. సో ఖచ్చితంగా డబల్ చేయాలి. ఆ డబల్ ఫినాలే వీక్ వీళ్ళు క్రేజీగా ఆలోచించి టాప్ 6ని తీసుకెళ్ళి వీక్ మధ్యలో ఎలిమినేట్ చేస్తే అది కూడా బాగానే ఉంటుంది. కానీ అది శోభా శెట్టి కాదు, శోభ అంటే బాధ అన్నట్టు. శోభా శెట్టి గారు కూడా వస్తున్నారు రేపు హౌస్లోకి. ఈరోజు వెళ్తారు, రేపు మనకు తెలిసింది అనుకుంటా, అంతే. సో అందుకోసం వచ్చింది. సో శోభ అది చాలా బాధ. ఫినాలే వీక్ వరకు వెళ్ళి ఫినాలే వరకు వెళ్ళకపోవడం, 3-4 రోజులు ముందు ఎలిమినేట్ అయిపోవడం. సో అంత ఇదిగా చేయరు మన తెలుగు. ఒకసారి చేసినట్టున్నారు కదా, రీసెట్ అయినా ఎవరైనా చేసినట్టున్నారు కదా ఎలిమినేషన్, సరిగ్గా గుర్తుంది. కానీ ఆ సీజన్లో ఈ సీజన్ రెప్లికేట్ అయితే చెప్పలేం. సో ఆ విధంగా డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తారు. బట్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా ఒకళ్ళు సేవ్ అయిపోతారు అనుకుంటున్నా. అది ఎవరు గెలిస్తే వాళ్ళు సేవ్ చేసేస్తారు ఈ వారమే. సో సింగిల్ ఎలిమినేషన్ జరిగిద్ది అని నేను గెస్ చేస్తున్నా. ఇది జస్ట్ నా ప్రిడిక్షన్ మాత్రమే. ఇప్పుడు మనం ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు ముందున్నారు, ఎవరు వెనకున్నారు ఏంటి అని చెప్పి ఒకసారి మాట్లాడుకున్నాం. అకార్డింగ్ టు
గివెన్ సర్వే నెంబర్స్ అకార్డింగ్ టు సోషల్ మీడియా టాప్లో ఉన్నది ఎవర్రా అంటే తనూజ గారు ప్రతి వారం భయంకరంగా టాప్లో ఉండి 10%, 12%, 13% ఏంది కళ్యాణ్ పడాలతో బాగా డిఫరెన్స్లో ఉండే మామ. కానీ ఈసారి మాత్రం మొబిలిడిపోయినాయి. సోషల్ మీడియా పోల్స్లోను, యూట్యూబ్ పోల్స్లోను, ఇన్స్టాగ్రామ్ పోల్స్లోను ఆల్మోస్ట్ క్యాచప్ చేసేసారు. కొన్ని చోట్ల దాటేశారు కూడా. నాది ఫస్ట్ టైం ఒక 2,82,000 వెళ్ళింది పోల్. అసలు పోల్స్ పెట్టిన యూట్యూబ్లో జనరల్గా పెడితే వెళ్ళింది. అందులో 5% డిఫరెన్సే ఉంది. దానికి ముందు ఒక 2 lakhs వెళ్ళింది అని చూసుకుంటే ఆల్మోస్ట్ 180, 190 వెళ్ళిందని చూసుకుంటే అందులో 9% డిఫరెన్స్ ఉండేది. 9% నుంచి 5% పడిపోయింది. ఇందాక ఒక పోల్ పెట్టా, అది చూస్తే 10,000 ఓట్లు ఎన్నో పోల్ అయినట్టున్నాయి. అది చూస్తే భయం వేసింది. ఎందుకంటే కళ్యాణ్ ఆల్మోస్ట్ దాటేసి కళ్యాణ్ 45లో ఉన్నాడు, తనుజ 37లో ఉంది. సో ఇప్పుడు సోషల్ మీడియా పోల్ చూసుకుంటే తనుజ గారి 29.72%, కళ్యాణ్ పడాల 29.01%. ఆల్మోస్ట్ ఈక్వల్, నెక్ టు నెక్. నువ్వా నేనా అన్న విధంగా సాగుతుంది. నువ్వా నేనా అన్న విధంగా. చివరికి వచ్చేవాటికి వార్తల్లో ఉండాలా, చివరికి వచ్చేవాటికి బిగ్ బాస్ హౌస్లో ఉండేవాటికి కంటెస్టెంట్స్ వార్తల్లో ఉండాలా. వాళ్ళ పిఆర్ టీము అక్కడ లోపల ఏం జరిగినా సరే దాన్ని పాజిటివ్గా బయటికి ప్రొజెక్ట్ చేసుకోగలగాల. అందరూ తలాచే వేయాలా, అప్పుడు వెళ్తుంది. ఏమి చేయకుండా మాత్రం డల్గా ఉండిపోతే మాత్రం ఎవరేం చేయలేరు. సో ఏదోటి చేయాలి. కళ్యాణ్ నన్ను ఏదోటి చేశాడు. బయట ఎలివేషన్ షార్ట్లు అన్నీ వేసుకున్నారు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. కొంతమంది రైట్ అనిపించవచ్చు, కొంతమంది రాంగ్ అనిపించవచ్చు. వాళ్ళ టీము వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి వేసుకున్నారు. సో ఆ విధంగా కొంచెం జనాల్లో గట్టిగా వెళ్ళినట్టు ఉంది సోషల్ మీడియాలో అయితే. సో ఆ విధంగా కళ్యాణ్ పడాల ఆల్మోస్ట్ తనుజని క్యాచప్ చేశాడు, కొన్ని చోట్ల దాటాడు. సో ఇంకా నెక్ టు నెక్ ఉన్నట్టే ప్రజెంట్ ఈ రోజుకి ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే మాత్రం ఇద్దరికి నువ్వా నేను ఆ రేంజ్లోనే ఉంది. సో విన్నింగ్ రేస్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కాబట్టి విన్నింగ్ రేస్లో వీరిద్దరు ముందున్నారు. ఇది ప్రస్తుతం పరిస్థితి. సో ఎవరైనా తనుజ గారి ఫ్యాన్స్ అంటే ఈ పోల్లో కనుక ఏదైనా బగ్గు ఉంటే లాస్ట్ టైంలో నేను చెప్పలేను, కానీ బగ్గు ఉండదు లేదు. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ వాళ్ళు క్యాచప్ చేశారు కదా. నేను లాస్ట్ టైం ఎందుకు నాకు అది డౌట్ పుట్టింది అని చెప్పానంటే యూట్యూబ్ పోల్స్లో క్యాచప్ చేయలేదని చెప్పి. అందుకే ఏదైనా సోషల్ మీడియానే కదా, ఇప్పుడు అక్కడ క్యాచప్ చేశారు, ఇక్కడ క్యాచప్ చేశారు అంటే అనుమానం రావట్లా. బట్ ఏదైనా ఉంటే కనుక మీరు నాకు లాస్ట్ టైం మెసేజ్ చేసినట్టు చేయండి, నేను ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మనం దాని గురించి మాట్లాడదాం. సరే, వాట్ హ్యాపెన్ టు అవర్ థర్డ్ కంటెస్ట్ అమ్మారే అంటే ఇమాన్యుయల్ అన్నది చూస్తే ఇమాన్యుయల్ అన్న బయటకు వచ్చిన తర్వాత మాత్రం బాధపడతాడు. ఆల్మోస్ట్ ఇంక విన్నింగ్ రేస్ నుంచి అవుట్ అయిపోయినట్టే. ఏం లేవు పరిస్థితులు, ఎక్కడ ఏం లేవు, చల్లబడిపోయింది. ఇమాన్యుయల్ అన్నకి 10.84% సోషల్ మీడియాలో ఉంది. యూట్యూబ్ పోస్ట్లో 6%, 7%. వాళ్ళిద్దరే 40 కొట్టేసుకుంటే ఇంక మిగతా వాళ్ళకి ఏం మిగులుతుంది. సో 7%, అక్కడ కూడా అంతే. మ్యాక్స్ టు మ్యాక్స్ 10%. మీరు అనొచ్చు, మామా నువ్వు ఇదే చూస్తున్నావు కానీ రూరల్ నుంచి ఫోన్ కాల్ వెళ్ళిపోతున్నాయి, మిస్డ్ కాల్స్ వెళ్ళిపోతున్నాయి. ఇది కాదంటే ఇమాన్యుయల్ గట్ట అయితే రూరల్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. తనుజ ఫ్యాన్స్ వచ్చేప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం టీవీల ముందు కూర్చొని ఫోన్లు చేసేస్తున్నారంటారు. కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేప్పటికి స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి పిల్లలు అందరూ అన్న కాలేజీలో నుంచి వాళ్ళు చదువులు మానేసి ఫోన్లు చేసి ఓట్లు వేస్తున్నారన్న అంటారు. ఓటింగ్ శాంపుల్ ఈజ్ ఓటింగ్ శాంపుల్. ఇది ఓటింగ్ శాంపుల్. మ్యాక్సిమం 90% ఇలాంటి శాంపుల్స్ ట్రూ అవుతూ ఉంటాయి. దాని ప్రకారమే మనం అనాలిసిస్ చేసుకోవాలి అంతే. ఖచ్చితంగా ఇదే అవుతుంది అని చెప్పలేము, బట్ 90% దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అంతే. అంటిల్ అన్లెస్ ఈ పోల్స్లో ఏదైనా బగ్గుంటే తప్పితే కనుక ఇది జరుగుతుంది. నేను ఇంతకుముందు యూట్యూబ్ది స్క్రీన్ షాట్ తీసి పెట్టి తనుజకి 45 ఉండి ఈయనకి 35 ఉన్నప్పుడు అందరూ సూపర్ అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ దాన్ని క్రిటిసైజ్ చేశారు. ఆ యూట్యూబ్ పోల్స్ కూడా మొత్తం మాయ, అంతా పిఆర్ ఓటింగ్ అది ఇది అంటే అలా ఎలా బ్రో, యూట్యూబ్ పోల్స్ కూడా కరెక్టే, దాన్ని అంత మాయ చేయలేము, ఒక్కొక్క ఓటికి ₹3, ₹4 పెట్టాలి, కాస్ట్లీ అవ్వారం అది అంటే నువ్వు కూడా తనుజ పిఆర్ అయిపోయావు మావా అని కామెంట్ వచ్చింది. అక్కడేమో అప్పుడు అందరూ తనుజ ఫ్యాన్స్ సూపర్ అని. తర్వాత మనం దాటేసిందని పెట్టినప్పుడు తెలుసా, అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ సూపర్ అంటే తనుజ గారి ఫ్యాన్స్ ఇవన్నీ నమ్మకూడదు సార్. మా వాళ్ళంతా ఫ్యామిలీ ఆడియన్స్ అంటున్నారు. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. మనం టాప్లో ఉంటేనేమో తోపు, మన టాప్లో కాకపోతే నమ్మద్దు, అలా ఉండదు మా యూట్యూబ్ పోల్స్. మోస్ట్లీ నేను నమ్మేది 90% జెన్యూన్గా ఉంటాయి. దాన్ని చేయలేం. ఎన్ని పోల్స్ కొంటారు, ఎన్ని ఓట్లు కొంటారు, ఏడ కొంటారు, కొనని పని కాదు, జరిగే పని కాదు అది. సో ప్రజెంట్ అయితే మాత్రం నెక్ టు నెక్ ఉన్నారు, ఏదైనా జరగచ్చు. నాకు ఎందుకో కొద్దిగా ఎడ్జ్ కళ్యాణ్గా ఉందనిపిస్తుంది ప్రజెంట్ చూస్తే మాత్రం. బట్ వాళ్ళిద్దరిది అది. ఇమాన్యుయల్ అయితే మాత్రం అవుట్ ఆఫ్ ద రేస్ అని ఆల్మోస్ట్ కనిపిస్తుంది. ఇంకా ఇమాన్యుయల్ షేయర్ బ్లాస్ట్లు ఎవరైనా ఉంటే ఇంకొక వారం చూసేసి 13th వారం ఈ వారం చూసేసిన తర్వాత 13th వీక్ని ఇంకా సూట్ కేసుకి మనం స్కెచ్ చేసుకోవచ్చు, అఫీషియల్గా మనం చెప్పేసుకోవచ్చు. ఇక నుంచి నేను కూడా ఈ ఓట్స్ వాడతాము, విన్నింగ్ రేస్ ఇవన్నీ వాడతాం. ఎందుకంటే వచ్చేసాం మనం చివరికి, అయిపోయింది. ఇంకా మిగతా ఛాన్స్ నాకు కనిపించట్లా. ఇంకా డెమోనిక్ కానీ ఇంకెవరికి కానీ ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఇమాన్యుయల్కే కనిపించినప్పుడు డెమోనిక్ కానీ నుంచి కనిపిస్తుంది. బట్ బయటకు వచ్చాక నేను చెప్తున్నా, గుక్క పెట్టి ఏడుస్తాడు ఇమాన్యుయల్. ఎందుకురా నేను నామినేషన్లోకి రాలేదు అని చెప్పి అంత ఆట ఆడి కూడా వేస్ట్ చేసుకున్నాడు. ఏం చేయలేము.
సో ఇమాన్యుయల్ ప్రస్తుతం అయితే ఇందులో థర్డ్లో ఉన్నాడు. సో ఇది ఇక్కడ వరకు వీళ్ళు ముగ్గురు సేఫ్లో ఉన్నట్టు. ఈ వారం సింగిల్ జరిగినా, డబుల్ జరిగినా, ట్రిపుల్ జరిగినా వీళ్ళు ఎలిమినేట్ అవ్వరు. ట్రిపుల్ జరగదు నేను చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా నామినేషన్లో వచ్చారు, వాళ్ళు గోల్ చేశారు, వాళ్ళు అడావుడు చేశారు. వాళ్ళ పరిస్థితి ఏంది మావా అంటే, సంజనా గల్రాని గారు కొద్దిగా టాప్లో కనిపిస్తున్నారు 6.81%. అమ్మయ్య సంజనా గారు సేఫ్ అని చెప్పి మీ ఫ్యాన్స్ ఎవరు అనుకుంటే కాదు మావా, బీ అలర్ట్. ఎందుకంటే సంజనా గారికి 6.81% ఉంటే డెమోన్కి 6.21% ఉంది, సుమన్ శెట్టి అన్నకి 5.98% ఉంది, బర్నియానికి 5.92% ఉంది, దివ్యాకి 5.51% ఉంది. అంటే 6.81 నుంచి 5.51 అంటే ఆల్మోస్ట్ ఓన్లీ 1% డిఫరెన్స్ అంతే. సంజనా గారి నుంచి నలుగురు కిందకి దిగితే దివ్యాకి సంజనా గారికి మధ్యలో నలుగురు ఉంటే ఒక 1% డిఫరెన్స్ ఉంది. అంటే 0.25 డిఫరెన్స్ ఉంది. అప్పుడు వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే, అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే. మామూలుగా ఉండదు ఈ వారం ఎలిమినేషన్ మాత్రం. సింపుల్గా లాస్ట్ టైం దివ్య ఉంది కాబట్టి దివ్య ఎలిమినేట్ అయిపోద్ది. ఒకవేళ దివ్య మిస్ అయితే సంజనా గారు ఉన్నారు కాబట్టి సంజనా గారు వెళ్ళిపోతారంటే అవదమ్మా, అట్ట అవదు. సుమన్ శెట్టి అని వెళ్ళిపోవచ్చు, బర్నీ అని వెళ్ళిపోవచ్చు, సంజనా గారు వెళ్ళిపోవచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఈ వారం ఓటింగ్ కన్నా కూడా మీ ఫ్యాన్స్ మీరు ఎట్లా ఓట్లు వేసుకోవాలి సరేనా. ఓటింగ్ కన్నా కూడా ఈ వారం వాళ్ళ పర్ఫార్మెన్స్, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా ఆధారపడి ఉంటుంది. సంజనా గారు ఏదైనా కాంట్రవర్సీ చేశారు అంటే నాకు ఎందుకు కొడుతుంది, అడుగు క్లియర్ పిక్చర్ వచ్చింది ఈ వారం ఉండాలి అంటే కనుక ఏదో చేయాలి అని చెప్పి. ఈ వారం వాళ్ళు ఇచ్చే కాంటెంట్ మీద మేజర్గా డిపెండ్ అయి ఉంటుంది. బిగ్ బాస్ టీం చేతిలోనే ఉంటుంది ఈ కాల్. మ్యాక్స్ టు మ్యాక్స్ బిగ్ బాస్ టీమే తీసుకుంటుంది ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అని చెప్పి. ఓట్స్ చాలా దగ్గరగా వస్తాయి, చాలా అంటే చాలా దగ్గరికి వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టాపర్స్కి వెళ్ళిపోయారు ఓట్లు వేయడానికి. వాళ్ళిద్దరూ తప్పితే ఇమాన్యుయల్. వీళ్ళకి కొంచెం తక్కువ ఓటింగ్గా పోలవుతుంది. ఆ తక్కువ ఓటింగ్లో కూడా నెక్ టు నెక్ పోలవుతుంది వీళ్ళకి కూడా. పైన నెక్ టు నెక్ ఉంది, కింద నెక్ టు నెక్ ఉంది, మధ్యలో మన ఇమాన్యుయల్ అన్నాడు, అది వేరే విషయం. కానీ నెక్ టు నెక్ జరుగుతుంది. సో లాస్ట్ టైం దివ్య నెక్స్ట్ సంజనా గారు తప్పించుకుంటే సంజనా గారు లేదు. సుమన్ శెట్టి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవసం లేదు, బర్నీ అన్న వెళ్ళినా ఆశ్చర్యపోవసం లేదు. ప్రతి వారం నేను షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పి ఒక టెంప్లెట్ ఉంటుంది నా దగ్గర అని పెట్టి అందులో 2 ఫోటోలు పెడతా. కానీ ఈ వారం మాత్రం ఖచ్చితంగా షాక్ అయితే అనిపిస్తుంది. షాక్ అయ్యారా ఫ్రెండ్స్ అని చెప్పి అరుస్తానేమో నేను కూడా. ఇమాన్యుయల్ అరిసినట్టు, అదే బాలు అరిసినట్టు ఇమాన్యుయల్ అరిసినట్టు షాక్ అయ్యారా అని అరుస్తానేమో కాకిలాగా. నాకు కూడా అదే అనిపిస్తుంది, నేను కాకిలాగా మిగతాలు గారు. సో ఆ విధంగా నెక్స్ట్ ఇంకొక పోల్ తీసుకుంటే అందులో దివ్య నిఖిత కింద ఉన్నారు, దాని తర్వాత సుమన్ శెట్టి అన్న, దాని తర్వాత డెమాన్ పవన్, దాని తర్వాత సంజనా గల్రాని గారు, దాని తర్వాత బర్నీ గారు ఉన్నారు. బట్ ఈవెన్ దో బర్నీ గారికి అక్కడ 8.18% చూపించి కింద 4.16% చూపించిన కూడా చెప్పలేము ఇది. బర్నీ అన్నకి ఇంతకుముందు గట్టిగా ఓటింగ్ పడినప్పుడు తనుజ ఫ్యాన్స్ కొద్దిగా హెల్ప్ చేశారు, అందులో హెల్ప్ ఉంది. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ తనుజ ఉన్నారు కాబట్టి తనుజ చేసుకుంటున్నారు, బర్నీ అన్నకి చేయట్లా. పైగా బర్నీ అన్న నామినేట్ చేశాడే, సో చేయట్లా. ఆల్మోస్ట్ అందరూ తనుజకి వేసుకున్నారు, ఎవరికాళ్ళు వేసుకుంటున్నారు. ఎందుకంటే చివరికి వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఈ పోల్స్ చూసి దాటేశాడు కళ్యాణ్ అది అంటారని చెప్పి ఎవరికాళ్ళు వేసుకుంటున్నారు. ఎవరికాళ్ళు వేసుకునే వాటికి వీళ్ళు వెనకబడతా ఉంటారు. సో ఇమాన్యుయలే మరి వెనకబడ్డాడు అంటే మరి డెమాన్ పవన్ పరిస్థితి ఏంటంటే ఇంకా వెనకబడ్డాడు. డెమాన్ పవన్ ఇప్పుడు టాప్ 5లో ఉంటాడా లేదా అన్నది క్వశ్చన్గా మారిపోతుంది కొద్ది రోజుల్లో అనిపిస్తుంది జస్ట్. ఎందుకంటే కొన్ని నెక్ టు నెక్ బర్నీ అన్నకి సంజనా గల్రానికి నెక్ టు నెక్ ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ పిఆర్ టీమ్స్ ఏం చేస్తున్నాయో ఏం అర్థం కావట్లా. ప్రొజెక్ట్ చేసుకోవాల్సింది పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకోవట్లేదు. ధైర్యంగా తప్పులేని చోట తప్పులేదని చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారు సింపుల్గా చెప్పాలి. లేదంటే మిగతా వాళ్ళు వాళ్ళకన్నా 2 అడుగులు 3 అడుగులు ముందున్నారు. లేదంటే విన్నర్ అవుతారని కాదు, అట్లీస్ట్ పుష్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఇంకో 3ర్డ్కో 4ర్త్కో వస్తాడు అని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఇది డెమాన్ ఫ్యాన్స్కి నేను చూసి చెప్పే మాట ఏంటంటే గట్టిగా ఓట్లు వేసుకోండి మామ. అటు ఇటు అయితే డెమాన్ మామ కూడా వెళ్ళిపోవచ్చు. ఎస్ మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఓట్లు ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటే డెమాన్కి ఇంకా ఇంతే ఓటు కంటిన్యూ అయితే మాత్రం డెమాన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఈ వారం ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్ తప్పితే ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ పాయింట్ మీద డెమాన్ కోసం అని చెప్పిన పాయింట్ మీద లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మధ్యలో చెప్తా ఉంటే అప్పుడు మీరు చేస్తారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక పాయింట్ చెప్తాను ఏంటంటే ఈ ఓటింగ్ అనాలిసిస్ నేనే కాదు ఓపెన్గానే చెప్తున్నా, ఎవరు చెప్పినా కూడా దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గానే తీసుకోండి సరేనా. అంతేగాని తీసేసి మావాడు ఇగో పలానా ఆనంద్ చెప్పాడు, మావాడు టాప్లో ఉన్నాడు, మావాడు గూపు ఉంది, నేను చక్కగా పడుకుంటానంటే అవ్వదు. పడుకోవద్దాను అట్లా. ఓట్లు వేసుకో పడుకోండి. ఎపిసోడ్ అయిపోయిందని ఓట్లు వేసుకోండి. మీ ఫ్రెండ్స్ చేత ఓట్లు ఇచ్చండి. మీ ఫ్యాన్ అంటే ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మీ శక్తి కొద్ది మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేసుకోండి. లేదంటే మాత్రం ఖతం, టాటా బాయ్ బాయే జరిగిద్ది. సరే నాకు గెస్ అయింది మా వైల్డ్ గెస్, నువ్వెవరు అనుకుంటున్నావు అంటే ఒకవేళ డబుల్ అయితే కనుక నేను 2 అనుకుంటున్నా. 1 దివ్య, 2 బర్నీ గారు అనుకుంటున్నామా నేను. సంజనా గారు ఉండిపోతారు, సుమన్ శెట్టి అన్న ఉండిపోతాడు, నెక్స్ట్ డెమాన్ ఆబ్వియస్గా ఉండిపోతాడు. నాకెందుకో దివ్య ప్లస్ బర్నీ గారి మీదే ఉంటుంది. ఒకవేళ డబుల్ అయితే కనుక వీళ్ళిద్దరు ఒకరు వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది.
ఎందుకంటే వీళ్ళు ఓటింగ్ మామూలుగానే వీక్, పైగా ఇప్పుడు తనుజ ఉంది, అందరూ వచ్చారు కదా, మిగిలిపోయిన రీతు ఫ్యాన్స్ ఎవరంటే డెమోన్కి వేస్తారు చెప్తే మిగతా ఎవరికి వేయరు కదా, వీళ్ళిద్దరికీ తీయరు కదా. సో వీళ్ళిద్దరికీ ఉంటుంది అనుకున్నా. సంజన గారు కొంచెం స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఒకటి బిల్డ్ చేసుకున్నారు, డెమోని బిల్డ్ చేసుకున్నాడు, సుమన్ అన్న బిల్డ్ చేసుకున్నాడు, వీళ్ళిద్దరే బిల్డ్ చేసుకోలేకపోయారు. డిపెండెన్సీ ఫ్యాన్ బేస్ ఉంది తప్పితే స్ట్రాంగ్ ఓన్ ఫ్యాన్ బేస్ అనేది బిల్డ్ అవ్వాలి. సో నా జస్ట్ గెస్ మాత్రం డబుల్ ఉంటే మాత్రం దివ్య లేదంటే భరణి గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు. సింగిల్ ఉన్నా కూడా ఒకరు వెళ్ళిపోవచ్చు, అది సింగిల్ ఉన్నా కూడా ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం సింగిల్ ఉంటే దివ్యానండి, డబుల్ ఉంటేనే భరణి అనకి. అలాగే వీక్షణ పీపాస్ ఎవరు గెలుస్తారన్న దాని కూడా ఆధారపడి ఉంటుంది. పైగా కెప్టెన్సీ టాస్క్, ఈ టాస్క్లు ఈ వారం పర్ఫార్మెన్స్లో కూడా చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. ఒక ఏదైతే న్యూట్రల్ ఓట్ అని మనం అనుకుంటామో 5% 6% ఓవరాల్గా ఉంటుంది నేను అనుకుంటానో అది బాగా ఎఫెక్ట్ చేస్తుంది ఇప్పుడు. సో అది సంగతి. ఎన్ని పాయింట్లు కవర్ చేస్తున్నా, ఎమ్మి కష్టం, డేంజర్ జోను. సో నువ్వా నేనా అన్నట్టు ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. సో మరి ఇక చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఇది మన ఓటింగ్ అనాలిసిస్, మన ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్. ఈరోజు నైట్ గడిచిపోయిన తర్వాత రేపు మనకి హాట్స్టార్ ఎలా ఉంది ఏంటి, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరికి ఎడ్జ్ లేదు, అదే డీటెయిల్స్ తెలిసినప్పుడు రేపు మన ఓటింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. ఆ పాయింట్లు అప్పుడు చెప్తా. సో ప్రస్తుతానికి మాత్రం ఇదే. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారన్న విషయాన్ని కామెంట్ చేయండి. డేంజర్ జోన్లో అయితే అందరూ ఉన్నారు, డెమో అని కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, సంజన గారు, దివ్య, డెమోను, సుమన్ శెట్టి అన్న, భరణి అన్న, ఇక్కడ వరకు అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరైనా మీరు లేదు మావాడు సేవ్ అయిపోతాడు మాత్రం నమ్మకండి, ఇది మాత్రం ఫ్యాక్ట్. రేపు మీకు నేను క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఇస్తా. రేపు జరిగే ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. అంతే, ఇంకా ఇదే మన వీడియో. దాని తర్వాత ఇంకా మన నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. ఏదైనా ప్రోమోలు ఇంట్రెస్టింగ్గా ఉంటే చేస్తా. నాకు కొంచెం తలదిరుగుతుంది, రాత్రి నిద్రపోలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా 2 మీటింగ్లు అటెండ్ అయ్యి వచ్చాను. కొంచెం జుమ్ అంటుంది. కాసేపు పడుకుంటా, గట్టిగా ప్రోమో అనాలిసిస్లు వస్తే లేచి ఏదైనా చేస్తాను. అదర్వైజ్ నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. ఆన్లైన్ అదే లైవ్ అప్డేట్స్ కూడా ఇవ్వలేకపోవచ్చు, ఒకవేళ నేను లేచి ఉంటే కనుక ఇస్తాను ఎవరైనా వస్తే కనుక. అదర్వైజ్ మీరు ఎంజాయ్ చేయండి, నాది రికార్డింగ్లో ఉంటుంది, నేను తర్వాత చూసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.